హాయ్ అండి. ఈరోజు నారింజ కాయలతో పులిహోర చేసుకుందాము. అది ఎలాగో చూసేద్దాం పదండి. ఆల్రెడీ నేను అన్నం వండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాము. నారింజకాయ పులిహోర. స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు శనగకాయ పప్పులు వేసుకుందాము. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందామండి. శనగకాయ పప్పులు కొంచెం వేగాక తాలింపు గింజలు వేసుకుందాము. ఇదిగోండి 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇవి వేగనిద్దామండి. మిరగాయలు కూడా వేసేసుకున్నానండి. మిరగాయలను కూడా కొంచెం వేపుకుందాము. ఈరోజు కరివేపాకు లేదండి, అందుకే కరివేపాకు వేయట్లేదు, కానీ వేసుకోండి కరివేపాకు. ఇదిగోండి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలుపుకుందామండి. వేగిపోయే స్టవ్ కూడా ఆపేసాను. ఇది కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. నేను ముందుగానే సాల్ట్ కూడా వేసేసి కలిపేసానండి. ఇప్పుడు కొంచెం రసం వేసుకొని కలుపుకుందాము. ఇదిగోండి ఈ విధంగా పల్పు వస్తుంది. అదంతా చేత్తో అలా తీసేసుకోండి. ఇప్పుడు రసం మొత్తం దీంట్లో వేసేసాను, నారింజకాయ రసం అంతా. ఇప్పుడు ఇది కలిపేసుకుందామండి. అయిపోయిందండి నారింజకాయ పులిహోర. కానీ డిఫరెంట్ టేస్ట్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్ నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, నైవేద్యానికి కూడా ఇది చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి నారింజకాయలు దొరికితే మాత్రం. బాయ్ అండి.